తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధిపై విమర్శలు చేసిన నేపథ్యంలో దీనికి కౌంటర్గా కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత సోమవారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లిలో పర్యటించి వై జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూకట్పల్లి హైదరాబాద్కు కామధేనువుగా మారిందని, ఇక్కడ సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను గత ప్రభుత్వం విక్రయించినప్పటికీ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు. కవిత చేసిన ఈ విమర్శలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదే స్థాయిలో వ్యక్తిగత ఆరోపణలతో కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసునని, ఆమె ఏ బంగారు దుకాణాన్ని వదలలేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కవిత సంగతి, ఆమె భర్త సంగతి తనకు పూర్తిగా తెలుసునని అన్నారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ బండారం బయట పెడితే నువ్వు బయట కూడా తిరగలేవని కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే తాము ఇప్పటివరకు కవితపై మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. పార్టీలో కీలక నేత అయిన మాజీ మంత్రి హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కవిత ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేటీఆర్ను అరెస్టు చేయించి ఆ తర్వాత దోచుకోవడానికి ప్లాన్ వేశారని మండిపడ్డారు. కవిత భర్త అక్రమాల చిట్టా తన వద్ద ఉందని కూడా కృష్ణారావు హెచ్చరించారు. కవిత లిక్కర్ క్వీన్ అని, అందుకు ఆమె ఇంట్లో పెరుగుతున్న పెంపుడు కుక్కే నిదర్శనమన్నారు. ఆ కుక్కకు ఆమె విస్కీ అని పేరు పెట్టారని, దీన్ని బట్టే ఆమె లిక్కర్ వ్యాపారం గురించి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాగా కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2 నెలల క్రితం ఆమెను అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె జాగృతి పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. జనంబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వెళ్లారు. గతంలో హరీష్ రావుపై, ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డిపైన అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో తాజాగా మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.